హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు యాపిల్ బ్లాగ్స్ అండ్ కుకింగ్. సో ఈరోజు మనం చేసే రెసిపీ ఏంటంటే, నేను పెట్టాను కదండి షార్ట్లో పొనగంటి కూర, అది ఎంతో మంచిదని చెప్పాను కదా. సో మనం దాంతో ఈరోజు ఒక రెసిపీ చేయబోతున్నాము. చాలా టేస్టీ ఉంటుంది, అది తిన్న హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి దాంతోపాటు. సో ఇక్కడ నేను కడాయి పెట్టాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కడాయి పెట్టిన తర్వాత దాంట్లో ఆయిల్ వేసి, సో జీలకర్ర వేయాలండి. జీలకర్ర కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఎండుమిర్చి యాడ్ చేయాలి. ఎండుమిర్చితో పాటు మనం ఒక వెల్లుల్లి రెబ్బలు వేసి మంచిగా కొంచెం దంచుకొని, వెల్లుల్లి రెబ్బలు కూడా ఆయిల్లో ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసి, దాని తర్వాత మనం చాప్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను ఆనియన్స్ వేసాను చూడ, అన్నీ వేసుకోవాలి మోతాదుగా. ఒక ఆనియన్ పడుతుంది. సో ఆనియన్ కట్ చేసి ఇలా ఫ్రై చేయాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకు మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. ఇట్లా ఫ్లేమ్ ఎక్కువ పెట్టినాం అనుకో, అది మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై అయ్యేంత వరకు, ఇట్లా ఆనియన్స్ అనేది మంచిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్లా వచ్చేంత వరకు మనం ఆనియన్ ఫ్రై చేస్తూనే ఉండాలండి. సో ఇక్కడ ఈ కర్రీ ఎంతో చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ మనకి తిన్నా కూడా హెల్తీ బెనిఫిట్స్ ఎన్నో ఉన్నాయండి. ఇది కిడ్నీకి చాలా మంచిది, మన ఐస్కి మంచిది. సో ఇది ఒక ఆయుర్వేదిక్ లాగా అనమాట. సో టేస్టీగా కూడా ఉంటుంది తింటే కూడా. సో ఇది మనం పాలకూర వండుతాం చూడు, అలా వండుకోవచ్చు. లేదంటే పెసరపప్పు వేసి కూడా పప్పు పొనగంటి కూర కూడా వండుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా, బ్రౌనిష్ కలర్ రాగానే ఇక్కడ పసుపు అనేది యాడ్ చేసాం మనం. సో పసుపు యాడ్ చేసిన తర్వాత కూడా చూడండి, ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఉంచుకొని, దాంతోపాటు మనం మంచిగా వాష్ చేసి పెట్టుకున్న పొనగంటి ఆకు మంచిగా వాటర్లో క్లీన్ చేసుకొని, సో ఇక్కడ ఇలా యాడ్ చేయాలండి. ఇలా యాడ్ చేస్తే, సో ఇక్కడ యాడ్ చేసిన కదా, అలా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆకుకూర ప్లస్ మనం ముందు వేయించుకొని పెట్టుకున్న ఫ్రై మంచిగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసిన తర్వాత ఇక చూడండి, నేను మిక్స్ చేస్తున్నా కదా, అలా మిక్స్ చేయాలండి. ఇది ఊకనే అంటే పాలకూర లాగా తొందరగా మరగదండి, కొంచెం టైం పడుతుంది దీనికి, కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. సో చూడండి, ఇక్కడ మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ అన్న పడుతుందండి ఈ కర్రీకి. చూసారు కదా, ఇలా మిక్స్ చేసిన తర్వాత సో కర్రీ అనేది ఇలా ఉంటుంది. బాగుంది టేస్ట్ మాత్రం.